నమస్తే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి సిట్ నోటీస్ ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ఎఫ్ఐఆర్ నంబర్ 243/2024 పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌ని బేస్ చేసుకొని ఈ నోటీస్ ఉన్నది. సిఆర్‌పిసి 160 ప్రకారంగా ఈ నోటీస్ ఇచ్చారు. మీరైనా రండి, లేదంటే మీరున్న ప్లేస్‌కి మేమైనా వస్తాం. మీ వయసు 65 సంవత్సరాల పైన ఉంది కాబట్టి మేము మీకు వెసులుబాటు కల్పిస్తున్నామని సిట్ చెప్తున్నది. ఏం జరగబోతున్నది, లీగల్ పాయింట్స్ ఏంటి అండ్ పొలిటికల్‌గా కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా ముందు ప్రముఖ అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ శరత్ కుమార్ సార్ ఉన్నారు. డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే ప్రభు. మీ మీ అంచనా ఏంటి సార్? అసలు ఈ నోటీస్ ఏంది? అసలు ఈ నోటీస్‌లో ఏమున్నది? సీరియస్నెస్ ఎంత, మీరు ఎట్లా చూస్తున్నారు? నోటీస్ నార్మల్ గా ఎవరైనా ఒక విట్నెస్ కి ఇచ్చే నోటీసే ఇచ్చినారు 160 కింద. అండ్ ప్రొవిజన్ ఫెసిలిటేట్స్ ఓల్డ్ పర్సన్స్ అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఉమెన్ ఫ్రమ్ నాట్ బీయింగ్ కాల్ టు ది పోలీస్ స్టేషన్. కాబట్టి వాళ్ళు లీగల్ గా ప్రొసీజర్ ప్రకారమే పోతా ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే ది టైమింగ్ ఆఫ్ ది నోటీస్ ఇస్ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ మొదలైన తర్వాత అంటే యాక్చువల్ అయితే కేసీఆర్ నే మొట్టమొదట పిలవాల్సిన సందర్భం, సంతోష్ రావును వీళ్ళందరినీ ఎప్పుడో పిలవాల్సింది. అనవసరంగా చాలా కాలం వృధా చేస్తున్నారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ చేసిన తర్వాత పెద్ద ఆయన అన్నప్పుడు ఇక పెద్ద ఆయన ప్రభాకర్ రావు లాంటి ఆఫీసర్ కి, ఐజీ ఇంటెలిజెన్స్ కి, తర్వాత ఓఎస్డి చీఫ్ సెక్రటరీకి ఉన్న పెద్ద ఆయన ఎవరుంటారు? సీఎంఏ. కాబట్టి డెఫినెట్ గా ఒక ఆర్డినరీ కన్క్లూజన్ ఏంటంటే కేసీఆర్ ను పిలవాల్సింది. కానీ ఇంతకాలము రేవంత్ రెడ్డి భయపడ్డాడు, పిలవాలా వద్దా అని భయపడి కొంత తాత్సారం చేసినాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు కొన్నిసార్లు అన్యాపదేశం కూడా మాట్లాడినాడు. ఇక నేను పగ తీర్చుకునే పని చెయ్యను, ఆయన జోలికి పోను, ఆయన గురించి మాట్లాడాలను, ఆయన విమర్శించను, అది ఇది అని అన్నాడు. కానీ ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలలో ఏదైతే వాతావరణం కొంత అడ్వర్స్ గా ఉందో, అంటే పబ్లిక్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ది గవర్నెన్స్. జనరల్ గా ప్రజలకు ఇచ్చిన ఇంపార్టెంట్ వాగ్దానాలన్నీ మిస్ చేసినాడు. ముఖ్యంగా ఏంటంటే 2500 పెన్షన్ కానీ, తర్వాత ఈ రైతు భరోసా. ఎందుకంటే ఈ మున్సిపల్ కౌన్సిల్స్ లలో ఎట్లుంటుందంటే టౌను, దాని చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి. తర్వాత రైతులందరూ పల్లెటూర్లలో పోయి వ్యవసాయం చేసుకుని వచ్చి అక్కడ టౌన్ లో వాళ్ళ ఇళ్ళు ఉంటాయి, పిల్లలను చదివించుకుంటూ అట్లా ఇట్లా ఉంటారు. వాళ్ళకి జీవనాధారమే అది. కాబట్టి అట్లాంటి వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది అనమాట. వాళ్ళు మాకు ఇవ్వలేదు అనేది ఒకటి చాలా ప్రస్ఫుటంగా చెప్తున్నారు. తర్వాత ఈ హెల్త్ డిజార్డర్స్ బాగానే ముసలి వాళ్ళకి, అంటే వాతావరణ కాలుష్యం అనుకోండి, ఇతరత్ర కారణాలు అనుకోండి, హెల్త్ డిజార్డర్స్ బాగా అవడం వల్ల వాళ్ళకి ఏదో 4000 పెన్షన్ ఇస్తా అని చెప్పి ఆశ చూపెట్టేసేసి వాళ్ళకి ఇవ్వకపోవడం, ఈ ఈ రకమైనటువంటి అసంతృప్తిని ప్రజలలో ఉంది అనే విషయం గ్రహించి ఒక రకంగా అంటే బీఆర్ఎస్ ని ఇరకాటంలో పెట్టడానికే చాలా క్లోజ్డ్ నెట్టెడ్, అంటే అందరూ ఏమో మేడారం జాతరలో నిమగ్నమై ఉన్న సందర్భంలో ఒక అనువుగాని సమయంలో అంటే బీఆర్ఎస్ తేరుకోకుండా ఉండే పరిస్థితులలో ఈ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిందనమాట. సో దాంతో వీళ్ళకి ఏంటి అంటే కేసీఆర్ అసలు వ్యూహకర్తనే ఇరకాటంలో పెడితే పార్టీ కొంత దెబ్బతింటది అనేది రేవంత్ క్యాలిక్యులేషన్. ఇందులో ఇరకాటం ఏముంది సార్? జనరల్ గా సిఆర్పిసి 160 నోటీసు విచారిస్తారు, మళ్ళీ 5-6 గంటల తర్వాత మళ్ళీ పంపించేస్తారు. ఇరకాటం అంటే ఏంటంటే ఒక చక్రవర్తి లాగా, ఒక సామ్రాజ్యాధిపతి లాగా ఉన్న కేసీఆర్ ఆఫ్టర్ ఆల్ కొందరు పోలీసుల ముందర పోయి నిలబడి అంటే వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం అనేది కొంత ఎట్లయినా ఆయన దొర మనస్తత్వానికి కొంత ఇరకాటంగా ఉంటుంది. మీకు నాకు అది పెద్ద సమస్య కాదు, వి హావ్ నథింగ్ టు హైడ్. కాబట్టి అట్లా కాదు, ఆయన ఏమన్నాడు, నాకు ఎదురులేని మనిషి అన్న ఫీలింగ్ లో ఉండే. ఇప్పుడు గదే సజ్జనారు, ఆయన దగ్గర పనిచేసిన కమిషనరు, తర్వాత ఆఫీసర్లు అందరూ ఆయన నమస్తేలు కొట్టి సెల్యూట్లు కొట్టేటాళ్ళు, డీజీపీ లాంటి వాళ్ళు, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ హోములు, వాళ్ళంతా సెల్యూట్లు కొట్టేటువంటి ఆఫీసర్ల ముందడ వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఈయన సమాధానం చెప్పడం కొంత ఎట్లా నామోషే ఆయనకి. సో ఆ రకంగా ఆయనను దెబ్బతీయాల మోరల్ గా అనే ఒక ఆలోచనతోనే ఈయన వ్యవహారం చేసినాడు. కానీ బట్ దిస్ విల్ బూమరాంగ్. ఒక రకంగా రేవంత్ రెడ్డికి ఇది అంటే పొలిటికల్లీ ఇట్ ఈస్ నాట్ ఎ కన్వీనియంట్ టైం అనేది నా అభిప్రాయం. సో ఇప్పుడు ఆ నోటీస్ లో ఉన్న దాని ప్రకారంగా ఏం అడుగుతారు, ఏం చేస్తారు, అంటే ఎట్లుంటది? అడుగుతారు, ఇట్లా
పదే పదే ఇట్లా ప్రభాకర్ రావు పెద్ద ఆయన అని రెఫరెన్స్ ఇచ్చినారు. మీ ఆదేశాలు లేకుండా వాళ్ళు ఇంతమంది రాజకీయ రాధాకిషన్ రావు రాధాకిషన్ రావు ప్లస్ ప్రభాకర్ రావు కూడా పెద్ద ఆయన అని చెప్పినాడు. ప్రభాకర్ రావు ఆల్సో కన్ఫర్మ్డ్ వాట్ రాధాకిషన్ రావు హెడ్ సైడ్. సో కాబట్టి వాళ్ళకంటే పెద్ద ఆయన ఎవరు ఉంటారు? ఇప్పుడు రాధాకిషన్ రావు పెద్ద ఆయన అంటే ఐజీ ఇంటెలిజెన్స్ ను ఊహించుకోవచ్చు. కానీ ప్రభాకర్ రావు పెద్ద ఆయన అంటే మాత్రం రాధాకిషన్ రావు కాడు కదా, ఆయన సబార్డినేట్ పెద్ద ఆయన అన్నాడు కదా. ఎవరైనా వయసులో ఉన్న పెద్ద మనిషిని అంటారు. అది దట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ రెఫరెన్స్ టు కేసీఆర్. కాబట్టి మీరు ఎట్లా ఆదేశాలు ఇచ్చారు, ఈ చట్టం ఈ రకంగా చెప్తుంది, ఇట్లా రాజకీయ ప్రత్యర్థిని ఈ రకంగా హెరాస్ చేశారు, మీరు యూ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, మీరే ఇదంతా సూపర్వైజ్ చేసినారు అనేటువంటి ప్రశ్నలు ఆయన అడిగే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. దానికి ఆయన చెప్పే సమాధానం ఆయన చెప్తాడు. నేను అట్లాంటిది ఏం చెప్పలేదు. దే వర్ డూయింగ్ దేర్ లెజిటిమేట్ జాబ్. ఇన్ ది ప్రాసెస్ దే ఫౌండ్ దట్ సమ్ పొలిటికల్ పార్టీస్ వర్ ట్రైంగ్ టు డిస్టెబిలైజ్ ది గవర్నమెంట్. సో దే మస్ట్ హ్యావ్ డన్ ఆల్ దట్, బట్ దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అండ్ ప్రొటెక్టింగ్ అండ్ ప్రిజర్వింగ్ ది సావరెంటీ ఆఫ్ ది స్టేట్. అది నాకు డైరెక్ట్ సంబంధం లేదు అని చెప్తాడని నేను అనుకుంటున్నా. ఆయనకి అంటే ఒకవేళ ఆయన కనుక ఆలోచిస్తే ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పిండు కదా, 100 మంది డీసీపీలు ఉన్నారు, ఆ డీసీపీ నాకేం సంబంధమే మీరు మాట్లాడుతున్నారు కదా. ఎగ్జాక్ట్. ఇప్పుడు అదే అంటాడు. అదే అన్న తర్వాత వాళ్ళకు కూడా డైరెక్ట్ ఎవిడెన్స్ ఏం దొరకదు. ఏమైనా రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే వాళ్ళు ఇప్పుడు జనరల్ గా కేసీఆర్ ఎవరి ద్వారానో చెప్పిస్తుండేది. ఆయన అయితే డైరెక్ట్ ఫలానా వాణి చేయండి, ఫలానా వాణి అని చేయండి అని చెప్పడు కదా. అంత చేసింది వాడు సంతోష్ జోగినిపల్లి. కాబట్టి పెద్దగా ఆయనకు వచ్చే ఎంబరాస్మెంట్ ఏమి ఉండదు. అయితే ఆయన పోలీసుల ముందు ఉండి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడము అనేది మాత్రం కొంత ఇరకాటంలో ఉంటుంది. ఆ పోలీస్ ఆఫీసర్లు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను ప్రశ్నలు వేస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణంలో మళ్ళీ వచ్చినా వస్తాడు కేసీఆర్, సీఎం అవుతాడు, మా బతుకులు బజార్ అవుతాయి. తర్వాత పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన ఆఫీసర్లను, సంజయ్ని, వాడిని వీడిని చేసిన పరిస్థితులు చూసిన తర్వాత ఎవడైనా కానీ ఇప్పుడు ఒక కేసీఆర్ అంటే కేసీఆర్ టీవీ వేరు కదా. కేసీఆర్ ఒక మాజీ ముఖ్యమంత్రి, హోదా వైజ్ గా ఇతరత్రంగా కూడా చాలా ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉన్నాడు. కాబట్టి మన దట్టు ప్రతిపక్ష నాయకుడు మెయిన్ గా. ఇప్పుడు పాయింట్ ఫస్ట్ హరీష్ ని విచారించారు, దాని తర్వాత కేటీఆర్ వచ్చిండు, దాని తర్వాత సంతోష్ వచ్చిండు, ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు. ఈ సీక్వెన్స్ ఏమైనా డిఫరెంట్ గా అనిపిస్తుందా మీకు? అసలు యాక్చువల్లీ ఈ సీక్వెన్స్ ఉల్టా ఉండాల్సింది. కేసీఆర్ తర్వాత మిగతా వాళ్ళని పిలవాల్సింది. అట్లా కాకుండా అంటే పోలీసులకు కూడా ఒక అంటే రిధం లేదు. వాళ్ళు ఏ రకంగా చేయాలన్న దాని మీద ఒక ప్రాపర్ అప్రోచ్ లేక ఇంత డిలే చేసినారు. కాబట్టి ఈ రోజు నోటీసెస్ సర్వ్ చేయడం అనేది పొలిటికల్లీ ఇట్ ఈస్ అన్ అన్వైజ్ డెసిషన్ అని నా అభిప్రాయం. సో ఇప్పుడు హరీష్ అండ్ కేటీఆర్ ఇచ్చిన వాంగ్మూలము డిఫరెంట్గా ఉంది, సంతోష్ ఇచ్చింది చాలా డిఫరెంట్గా ఉంది. అంటే పేపర్లో వచ్చిందే మనం చూస్తున్నాం అనుకోండి, కాకపోతే మెజారిటీ పేపర్స్లో అది హైలైట్ అయింది. ఏమని? మేము అంటే నేను నా వైపు నుంచి రాసిచ్చినటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం నిఘా పెట్టడం కోసమే ఇవ్వడం జరిగింది, ట్యాపింగ్ అని చెప్పలేదు మేము అని అన్నట్టుగా వార్తలు వచ్చినాయి. సో ఇప్పుడు సంతోష్ రావు నుంచి వచ్చిన ఆర్డర్ అంటే అది కేసీఆర్ నుంచి వచ్చిన ఆర్డరే కదా. అట్లా ఉండదు కదా. సంతోష్ రావు వాజ్ నాట్ హోల్డింగ్ ఎనీ పొజిషన్ ఇన్ ద గవర్నమెంట్. వై షుడ్ ది పోలీస్ ఆఫీసర్స్ ఒబ్లైజ్ సంతోష్ రావు? Santosh Rao was only at best a Rajya Sabha member, maybe a close relation of KCR. But if they have treated Santosh Rao's advice as the order from the KCR, they would have insisted for a written order. మాకు రిటర్న్ గా ఇన్స్ట్రక్షన్స్ లేకుండా మేము ఈ పని చేయము, ఇది చేయడానికి వీల్లేదు, చట్టం ఈ రకంగా వసతులు కల్పించదు అని చెప్పాల్సింది. అట్లా. కానీ ఇప్పుడు సంతోష్ ఇచ్చిన స్టేట్మెంట్ కేసీఆర్ కి ఏమైనా ఇబ్బందిగా మారుతుందా? ఏమి ఇబ్బంది ఉండదు. కో అక్యూజ్డ్ స్టేట్మెంట్ వితౌట్ బీయింగ్ సపోర్టెడ్ ఇండిపెండెంట్ ఎవిడెన్స్, ఇట్ హస్ నో ఎవిడెన్షియరీ వాల్యూ. తర్వాత పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ కు ఎవిడెన్షియరీ వాల్యూ ఉండదు. అయినా కూడా కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యింది కదా, ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నా ఒకటే, జైల్లో ఉన్నా ఒకటే, ఈడా నా పోలీసులే ఆడా నా పోలీసులే అన్నాడు. ఇక అల్టిమేట్ గా జరిగేది ఏముంటది? ఒక విషయం చెప్పాలి, అసలు రేవంత్ రెడ్డిది లండాట తొండి ఆట. ఒక రకంగా డైరెక్ట్ గా కేసీఆర్ ని హెడ్ ఆన్ కొల్యూజన్ చేసుకోలేక ఫేస్ సేవింగ్ గా అన్న మాట అంతే తప్ప డైరెక్ట్ గా నిజానికి అసలు యాక్చువల్లీ కేసీఆర్ ను జైల్లో పెట్టాలంటే ఎన్నో అవినీతి కుంభకోణాలు, ఎన్నో రకాలైనటువంటి ప్రభుత్వ ధనాన్ని కొట్టడం ఉంది, చాలా రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. కానీ ఆ చిత్తశుద్ధి మనకు రేవంత్ రెడ్డిలో కనబడట్లేదు. ఇప్పుడు కాళేశ్వరం గురించి ఎంతైతే యుఫోరియా, ఎంతైతే పెద్దగా దాన్ని హైప్ చేసినారో,
కాళేశ్వరం అవినీతి గురించి, అదే కూలేశ్వరం అని, అదని ఇదని. తీరా యాక్షన్ తీసుకునేటప్పటికి వాళ్ళలో పెద్ద చిత్తశుద్ధి ఏం కనబడలా, సీరియస్నెస్ ఏం కనబడలేదు అనమాట. ఇదే మీద నెట్టేసి అయిపోయింది. అది అందుకోసం చెప్పి పెద్ద దీని వల్ల ఒరిగేదే లేదు. ఇది వట్టిగా అంటే మనకి ఇప్పుడు వార్తలు సార్ ఇగో